నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15, 16 వచనాలు కలిసి అందరం చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తోత్రాలు. ప్రార్థనలో ప్రవేశించక మునుపు ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసును వాడుకొనమని వచ్చిన వారికి స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని ప్రార్థించి యేసుక్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఆదివారము ప్రకటించాము, చలికాలం వచ్చింది కనుక మధ్య కూడికలన్నీ త్వరగా ఆరంభించుకుంటామని చెప్పుకున్నాం. అయితే మనకున్న పనులను బట్టి కొంత ఆలస్యమైంది కాబట్టి త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ముందు చలికాలం కనుక మీరు త్వరగా వస్తే మేము కూడా త్వరగా సిద్ధపడి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానినే గట్టిగా చేపట్టుదము. 14వ వచనము 2వ లైన్లో దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మన ప్రభు ఎవరండి? గొప్ప ప్రధాన యాజకుడు. చూడండి, ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడుగా వచ్చి అనుంది. 8వ వచనం. 10వ అధ్యాయం అమ్మ చూడండి, 8వ అధ్యాయం 9, 11 చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై చల్లేమ్మ ఆ మాట కోసమే చదివించాను. యేసుక్రీస్తు పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎట్లొచ్చాడంట? ప్రధాన యాజకుడిగా వచ్చినాడు.
పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఏం చేస్తారు? ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైనా పాపము చేస్తే వారి పక్షంగా వీరేం చేస్తారు? బలులు అర్పిస్తారు. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పాపం చేసింది మనము, బలి పశువు ఎవరండి? యేసుక్రీస్తు. బలి అర్పించే యాజకుడు కూడా యేసుక్రీస్తే. అందుకే బైబిల్లో పాత నిబంధన కాలంలో యాజకుడేమో వేరే బలిని అర్పించేవాడు, వేరే పశువుని అర్పించేవాడు. క్రొత్త నిబంధనలోకి వస్తే బలి పశువు ఆయనే, యాజకుడు ఆయనే. తనను తానే ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. ఈ లోకములో మన పాపాన్ని నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి గొర్రెపిల్ల ఆయనే, ప్రధాన యాజకుడు కూడా ఆయనే. అందుకే పౌలు అంటాడు, ఏమంటాడంటే, క్రీస్తు నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకొనినా అంటాడు. యేసుక్రీస్తు బలి పశువుగా మన కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చి ఈ లోకములో మన పాపాల కొరకు తనను తానే అర్పించుకొని తర్వాత ఆయన తన రక్తాన్నే చేతపట్టుకొని, పాత నిబంధనలు అయితే ఏం చేస్తాడు యాజకుడు? పశువు యొక్క రక్తాన్ని, అర్పించిన రక్తాన్ని తీసుకొని పోతాడు యాజకుడు. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి మందసం ముందు 7 మార్లు దేవుని సన్నిధిలో ఆ పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క పాపానికి ఏం కలుగుతుంది? పరిహారం కలుగుతుంది. కాబట్టి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని దేవుని సన్నిధికి వెళ్తే, యేసు ప్రభు తనను తానే అర్పించుకొని తన రక్తాన్ని తీసుకొని పరలోక పట్టణంలో దేవుని సన్నిధికి ఆయన ప్రవేశించాడు. వెళ్ళిన క్రీస్తు ఆయన రక్తాన్ని దేవుని సముఖంలో మన పక్షంగా ప్రోక్షించి తర్వాత ఆయన తిరిగి లోకానికి వచ్చినాడు. వచ్చి 40 దినాలు భూమి మీద ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత అందుకే మగ్దలేని మరియ ముట్టుకోపోతే ఏమన్నాడు? నేను నా తండ్రికి దగ్గరికి ఇంకా ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత 40 దినాలు ఉన్నప్పుడు అప్పుడు ముట్టుకున్నారు అందరూ. కాబట్టి యేసుక్రీస్తు 40 దినాలు భూమి మీద ఉండి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని, మన పాపాలకి తండ్రి సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేశాడని, అనేకులకి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షపరుచుకొని తిరిగి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద శిష్యులు చూస్తుండగా మరలా తిరిగి ఏమైనాడు? పరలోకానికి ఆరోహణమైనాడు. తండ్రి సన్నిధికి, తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన వెళ్ళినాడు. ఇప్పుడు ఆయన అక్కడ తండ్రి కుడిపార్శ్వమున యేసుప్రభు కూర్చొని ఉన్నాడు. ఎట్లా కూర్చొని ఉన్నాడు? ప్రధాన యాజకుడిగా కూర్చొని ఉన్నాడు. యేసుక్రీస్తు అందుకే ప్రధాన యాజకుడిగా అక్కడ ఉన్నాడు. అందుకే అదే ఇక్కడే పౌలు చెప్తున్నాడు 14లో, ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఈ భూమి మీద దేవుని సన్నిధిలో ఏం చేస్తుంటాడు? ఇశ్రాయేళ్ల పక్షంగా ధూపము వేస్తుంటాడు, విజ్ఞాపన చేస్తుంటాడు. అలాగే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు
పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన పక్షంగా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే కింద అంటాడు, ఏమంటాడు? 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు మన బలహీనతల యందు మనతో ఏం కాడంట? సహానుభవము లేనివాడు కాడు. మనలాగా బలహీనతలు కలిగిన వాడు కాదు ఆయన. పాత నిబంధన యాజకులు ఎవరండి? బలహీనులు వాళ్ళు. చూడండి, ఇదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము ఎన్నో వచనం అది. ఒక నిమిషం అన్నాడు, ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. 3వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ఇక్కడ యాజకులు భూమి మీద ఎట్లున్నారండి? భూమి మీద అర్పణలు బలులు అర్పించడానికి యాజకుడిగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు పరలోకములో ఉండే గుడారములో పరిచారకుడిగా యాజకుడిగా ఉన్నాడు. అంతేకాదు, పరలోకములో ఉన్న ఈ యాజకులు ఎవరండి? బలహీనులు. అందుకే వారి కొరకు ఏం చేసేవారు? బలులు అర్పించుకునేవాళ్ళు. ఆ మాట ఉంటుంది చూడండి, 10వ అధ్యాయం అనుకుంటా. 10వ అధ్యాయమన్నా 9వ అధ్యాయమా? ఒక మాట ఉంటుంది. ఈ యాజకులు వాళ్ళు కూడా బలహీనులు కాబట్టి వారి కోసం కూడా ఏం చేయాలా? అర్పిస్తూ ఉంటారు అని చదువుతాం. ఇక్కడే ఉంది 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయో తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. తాను కూడా అంటే పాత నిబంధన యాజకులు కూడా దేని చేత ఆవరించబడి ఉన్నారంట? బలహీనతల చేత ఆవరించబడి ఉన్నారు. పాత నిబంధన యాజకులు చూడండి, వాళ్ళలో కూడా ఏమున్నాయి? బలహీనతలు ఉన్నాయి. అహరోను ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల కోసం ఏం చేశాడు? దూడం చేశాడు. విగ్రహారాధన వాళ్ళకి చేయడానికి ఈయన ఒక కారకుడు అయినాడు. మిరియాముతో కలిసి మోసే మీద తిరుగుబాటు చేశాడు. ఇలా పాత నిబంధన యాజకుల్లో ఏమున్నాయంటే బలహీనతలు ఉన్నాయి. అందుకనే 3వ వచనంలో చెప్తాడు, ఆ హేతువు చేత అంటే వాళ్ళు బలహీనతల చేత ఆవరించబడిన ఆ కారణం చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. పాత నిబంధన యాజకులు ఫస్ట్ వాళ్ళ కోసం బలి అర్పించుకుంటారు బైబిల్లో,
తర్వాత ప్రజల కోసం బలి అర్పిస్తారు. కానీ మనం ఇదే 4వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేసరికి మన ప్రధాన యాజకుడు ఎవరు కాదండి, మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. కాబట్టి ఆయన బలహీనుడు కాదు, ఆయనలో బలహీనతలు ఏమీ లేవు. అయితే తర్వాత అంటాడు, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను. అయితే యేసుక్రీస్తు మానవుడికి లోకానికి వచ్చినప్పుడు మనలాంటి శోధనల గుండానే ఆయన కూడా వెళ్ళాడంట. మనం చాలాసార్లు ఏడ్చుంటాం, యేసు ప్రభు కూడా ఏడ్చాడు. మనం చాలాసార్లు అలసిపోతాం, ఆయన కూడా అలసిపోయినాడు. మనము చాలాసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం, యేసుక్రీస్తు కూడా టెన్షన్ పడినట్లుగా బైబిల్ ఉంది. ఆయన బీపీ ఎంత రైజ్ అయిందంటే చెమట రక్తంగా వచ్చిందంట. అంటే ఇక గుండె ఎంత స్పీడ్ కొట్టుకుని ఉంటుందో ఆలోచించండి. గెత్సేమనే తోటలో అంటే మనలాగా యేసుప్రభు చాలా మనలాగానే శోధించబడ్డాడు. కానీ మనము శోధనకి లొంగిపోయి పాపంలో పడిపోయాం. కానీ ప్రభు మాత్రం పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా అంటే శోధనలు వచ్చిన శోధనకి లొంగిపోకుండా పాపము లేనివాడుగా ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు మనలాగా శరీరం ధరించి లోకానికి వచ్చి మనం ఎట్లా శోధించబడుతూ వచ్చామో ఆయన కూడా శోధించబడుతూ వచ్చాడు. ఆయన ఏం పాపం చేయలేదు, మనం పాపాలు చేస్తూ వచ్చాం. అందుకనే ఇప్పుడు 16లో అంటాడు, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. గనుక అంటే ఆయన మనలాగా శోధించబడ్డాడు కాబట్టి మనకు శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పోతే ఎవరన్నా అర్థం చేసుకుంటారో చేసుకోరేమో కానీ మనను ఆయన మాత్రం బాగా అర్థం చేసుకుంటాడు. ఎందుకు? మనలాంటి ఇబ్బందులు గుండా ఆయన వెళ్ళాడు కనుక, మనలాగా శోధించబడ్డాడు కాబట్టి మన కష్టము, మన బాధ, మన శ్రమ మన ప్రభు బాగా అర్థం చేసుకుంటాడు. ప్రియులారా, మన ప్రభు మనవలే శోధించబడ్డాడు కాబట్టి, భూమి మీద మనలాగా ఇబ్బందులు గుండా వెళ్ళాడు కాబట్టి మనము ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు అన్న బాధ ఇది అంటే మనుషులకు అర్థం కాకపోతేమో కానీ ప్రభువుకు మాత్రం మన పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటాడు. అందుకనే మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. మన పరిస్థితి అంతా అర్థం చేసుకునే ప్రభువు గనక మనం ఆయన దగ్గరికి పోతే, ధైర్యంగా పోతే ఆయన కనికరాన్ని చూపిస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. అందుకనే ప్రియులారా, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు నా దగ్గరికి రండి అన్నాడు. ఏ కష్టం వచ్చినా అడిగి పంపన్నాడు, నా దగ్గరికి రండి కదా, నన్ను అడగండి. అదే కదా యేసుప్రభు అన్నది. మత్తయి సువార్త 7:7 ఏమన్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేను ఇస్తాను. ఎందుకంటే మీ అవసరం నా కాడికి రాగా నాకు అర్థమవుతుంది. మీకు కష్టం వచ్చిందా, నా దగ్గరికి రండి, నేను అర్థం చేసుకుంటాను. మీకు సమయానుకూలంగా సమయోచితమైన సహాయం నా దగ్గరకు వస్తేనే చేస్తాను. ఎందుకంటే నేను కూడా మీలాగా మనిషిగా బ్రతికాను కాబట్టి మీ పరిస్థితులన్నీ నేను అర్థం చేసుకుంటాను. కొన్నిసార్లు మనుషుల దగ్గర పోయి మన బాధలన్నీ చెప్పుకున్నాం అనుకోండి, లాస్ట్కి వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఇంకొంచెం మనకు ఇబ్బంది కలిగిస్తారు కదా, మనల్ని అర్థం చేసుకోరు కొన్నిసార్లు. కానీ ప్రభువు మాత్రం మన పరిస్థితిని బాగా అర్థం చేసుకునేవాడు. అందుకనే ఆయన దగ్గరకు వచ్చి ధైర్యంగా మన కష్టాన్ని, మన బాధను, మన నష్టాన్ని ఆయనకు చెప్పుకుంటే ఆయన బాగా అర్థం చేసుకుంటాడు.
అందుకే ఆయన మనకు సహాయం చేయడానికి తగినవాడు ఆయన. అందుకే యేసు ప్రభు అన్నాడు. ఈ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మనకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి త్వరగానే ముగించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 26, 27 వచనాలు. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు. 23వ వచనం చదవండి. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అడగండి, నా దగ్గరకు వచ్చి అడగండి. అడిగితే అక్కడ అంటాడు 23 మధ్యలో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకేం చేస్తాడు, అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా తండ్రి పేరట నన్ను అడిగితే ఖచ్చితంగా తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు నిశ్చయంగా ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే 24 చివర్లు అంటాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ప్రధాన యాజకుడు మన వలె శోధించబడినవాడు, మన వలె శ్రమల గుండా వెళ్ళినవాడు, మనలాగే రకరకాల పరిస్థితులను ఎదుర్కొన్నవాడు కనుక ఆయన చనిపోయి తిరిగి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు కృపాసనము అనే ఆ సింహాసనమే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనం ధైర్యంగా ఎలాంటి స్థితిలో ఉన్నా అక్కడికి పోవచ్చు. ఎందుకంటే ఆయన మనలాగా ఇబ్బందులు కూడా వెళ్ళాడు కాబట్టి మన ఇబ్బందిని ఆయన అర్థం చేసుకుంటాడు. మనం వెళ్ళి చెప్పగానే మనకు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నా దగ్గరికి రండి, నన్ను అడగండి, నేను మీకు సహాయం చేస్తాను. అయితే ప్రభువే మనల్ని అంటున్నాడు ఏమని, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు. చాలాసార్లు మనం ఏం చేయం చెప్పండి, ప్రభువుని అడగం. ప్రభువుని అడగకుండా ఏం చేస్తాము, మనం సొంత ఆలోచనలు చేసుకుంటామంట. చూడండి, ఇంకొక మాట గుర్తుకొస్తుంది. యెషయా గ్రంథం, ఈ మాట చదివి ముగిద్దాం. నేనేం సిద్ధపడలేదు, మీరు సిద్ధపడినారు అనుకుంటున్నారేమో. నాకు టైమే ఉండడం లేదు చెప్పాలంటే. దాదాపు నిజం చెప్తున్న దేవుని సన్నిధిలో చాలా ప్రసంగాలు పని మొదలుపెట్టిన తర్వాత ఊరకట్లా చదువుకొని వచ్చి మీ ముందు నిలబడి చెప్తున్నానే కానీ నేను ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రిపేర్ అయి వచ్చిన బోధలు అయితే నిజంగా కాదు. అందుకే ఆ రెఫరెన్స్ కోసం వెతకాల్సి వస్తుంది. అర్థమైంది కదా. కాసేపు ప్రార్థన చేసుకుందామంటే అన్న అని ఒకరు వస్తారు, పోయి ఒకసారి సాటిన కూర్చుందామంటే మనకు సాటింపు లేదు. ఏం చేయాలి చెప్పండి. కాబట్టి అందుకనే దేవుడు కనికరిస్తున్నాడు. నిజం చెప్తున్నాను, బైబిల్ అంతో ఇంతో దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి బండి నడిచిపోతుంది, లేకపోతే చాలా కష్టమయ్యేది. సరే, ఈ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు ఏం చేయరంట, నన్ను అడగక ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక
ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. చూడండి, మొదటి వచనం 4వ లైన్లో నన్ను అడగక, వారు నన్ను అడగక ఏం చేసుకుంటారు? ఆలోచన చేయుదురు. 2వ వచనం మొదటి లైన్ వారు నా నోటి మాట విచారణ చేయక ఎక్కడికి పోతారు? ఐగుప్తు నీడను శరణజొచ్చుతారంట. అంటే ఐగుప్తును ఆశ్రయిస్తారు. ఐగుప్తు అంటే లోకం. చాలాసార్లు మనం ప్రభు దగ్గరకు వచ్చి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగకుండా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నీడను ఆశ్రయించినట్లు మనం లోకంలోకి వెళ్ళి లోకంలో మనుషులను నమ్ముతాం, మనుషులను ఆశ్రయిస్తాం. కాబట్టి మనుషులను ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం ఉండదు. 122వ కీర్తనలో దావీదు అంటాడు, ఏమంటాడు? కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. కింద వచనములో అంటాడు, యెహోవా వలన నాకు సాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. సృష్టికర్తే మన సహాయకుడు. ఆయన దగ్గరకు వస్తే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము ఆయన్ని అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మనలాగే ఈ లోకంలో మనిషిగా జీవించి మనలాగే శోధనల గుండా వెళ్ళాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా మన బాధ సాధలన్నీ ఆయన అర్థం చేసుకొని ఆయన కనికరించి మనకు సహాయం చేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు దగ్గరకు వచ్చి మన బాధలన్నీ ఆయనతో చెప్పుకోవడం, ప్రభు సహాయం కోరడం, అది మనకెంతో క్షేమం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.